హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మేము సంక్రాంతికి ఊరెళ్ళిపోతున్నాం. కానీ హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే హైవే మాత్రానికి ఫుల్ రష్ ఉందండి. నేను ఫస్ట్ డేనే బయలుదేరిపోయాము. ఇంత రష్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ డే వెళ్తే కొంచెం క్రౌడ్ తగ్గుతుంది కదా అని చెప్పి బయలుదేరాము. కానీ ఈరోజు కూడా ఫుల్ క్రౌడ్ ఉందండి. దీన్ని బట్టి అర్థమైంది సంక్రాంతికి అందరూ ఊరెళ్తున్నారని చెప్పి. హ్యాపీ జర్నీ అండి. మాకైతే సిటీలో నుంచి ఫిలిం సిటీ దగ్గరికే 2.5 అవర్స్ పట్టిందండి. అంత ట్రాఫిక్ ఉంది. ఎట్టకేలకి బయటకైతే వచ్చేసామండి. డిన్నర్ టైం కూడా దాటిపోయింది. మా పిల్లలు ఆకలి, ఆకలి, ఆకలి అంటున్నారు. సో, ఎక్కడన్నా మంచి డాబా దగ్గర ఆగుదామని చూస్తున్నాము. కానీ ఆ డాబాలు కూడా ఫుల్ క్రౌడ్ ఉన్నాయండి. వెహికల్స్ అయితే చాలా ఉన్నాయి. సో, ఇన్ని వెహికల్స్ ఉన్న దగ్గర ఆగితే మళ్ళీ లేట్ అయిపోతుందేమో అని చెప్పి చూసుకుంటూ ముందుకలా వెళ్తున్నాము. కొంచెం క్రౌడ్ తక్కువ ఉన్న దగ్గర ఆగితే త్వరగా బయలుదేరిపోవచ్చు కదా అని చెప్పి. సో, చూసుకుంటూ అలా ముందుకు వెళ్ళిపోతున్నాము. ఇది కొంచెం క్రౌడ్ తక్కువ ఉందండి. సో, అందుకే ఇక్కడ ఆగాము. సో, చూస్తున్నారు కదా, సంక్రాంతికి డాబాలు కూడా చాలా బాగా డెకరేట్ చేశారండి. బయట టెంట్ కూడా వేశారు. క్రౌడ్ ఎక్కువ వస్తే ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పి. సో, లోపలికి వెళ్ళిపోయి డిన్నర్ ఆర్డర్ చేశాము. ఈ లోపల పిక్స్ బాగా కొంచెం అట్రాక్టివ్గా కనిపించాయండి. సో, అవి కూడా ఫొటోస్ తీసుకున్నాను. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు ఫ్రేమ్ చాలా బాగుంది. మా పిల్లలతో కూడా సెల్ఫీస్ అయితే దిగాము. సో, ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసామండి జర్నీని. డిన్నర్ అయితే అయిపోయింది. సో, మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. ఇలా నైట్ జర్నీ అంటే నాకు చాలా ఇష్టం అండి. మా హస్బెండ్కి, మా పిల్లలకు కూడా ఇష్టము. బాగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తాము. మీలో ఎంతమందికి నైట్ జర్నీ అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మేము సంక్రాంతికి ఊరెళ్ళిపోతున్నాం. కానీ హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే హైవే మాత్రానికి ఫుల్ రష్ ఉందండి. నేను ఫస్ట్ డేనే బయలుదేరిపోయాము. ఇంత రష్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ డే వెళ్తే కొంచెం క్రౌడ్ తగ్గుతుంది కదా అని చెప్పి బయలుదేరాము. కానీ ఈరోజు కూడా ఫుల్ క్రౌడ్ ఉందండి. దీన్ని బట్టి అర్థమైంది సంక్రాంతికి అందరూ ఊరెళ్తున్నారని చెప్పి. హ్యాపీ జర్నీ అండి. మాకైతే సిటీలో నుంచి ఫిలిం సిటీ దగ్గరికే 2.5 అవర్స్ పట్టిందండి. అంత ట్రాఫిక్ ఉంది. ఎట్టకేలకి బయటకైతే వచ్చేసామండి. డిన్నర్ టైం కూడా దాటిపోయింది. మా పిల్లలు ఆకలి, ఆకలి, ఆకలి అంటున్నారు. సో, ఎక్కడన్నా మంచి డాబా దగ్గర ఆగుదామని చూస్తున్నాము. కానీ ఆ డాబాలు కూడా ఫుల్ క్రౌడ్ ఉన్నాయండి. వెహికల్స్ అయితే చాలా ఉన్నాయి. సో, ఇన్ని వెహికల్స్ ఉన్న దగ్గర ఆగితే మళ్ళీ లేట్ అయిపోతుందేమో అని చెప్పి చూసుకుంటూ ముందుకలా వెళ్తున్నాము. కొంచెం క్రౌడ్ తక్కువ ఉన్న దగ్గర ఆగితే త్వరగా బయలుదేరిపోవచ్చు కదా అని చెప్పి. సో, చూసుకుంటూ అలా ముందుకు వెళ్ళిపోతున్నాము. ఇది కొంచెం క్రౌడ్ తక్కువ ఉందండి. సో, అందుకే ఇక్కడ ఆగాము. సో, చూస్తున్నారు కదా, సంక్రాంతికి డాబాలు కూడా చాలా బాగా డెకరేట్ చేశారు.